శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నా చిన్ననాటి మిత్రుడు సోదరుడు అన్నీ అయి ఉన్నటువంటి మా హుసేనప్ప గత 40 సంవత్సరాల నుంచి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నవాడు. ఆధ్యాత్మికంగా భౌతికంగా అన్ని రంగాల్లో కూడా నా సహచరుడు. నా తర్వాత నాకు అన్ని విధాలా కూడా నేను నేర్చుకున్న విద్యలో ఆయన కూడా ఆ మార్గంలో నడుస్తూ ఉంటాడు. చాలా ఇష్టమైన వాడు. ఈరోజు ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా నాతో పాటుగా సత్సంగాలు చెప్పడానికి బాబాగారు ఆయన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు అనుకుంటున్నాను. భవిష్యత్తులో ఆయన కూడా సత్సంగాలు చెప్పే విషయంలో బాగా అభివృద్ధి చెంది గొప్ప పేరు తెచ్చుకునేలాగా ఈ యొక్క సత్సంగ అరంగేట్రం మొట్టమొదటి రోజు సత్సంగం చెప్తున్నాడు 10 మందిని కూర్చోపెట్టుకొని. ఇది మొదటి కార్యక్రమం. వీళ్ళందరికీ కూడా బాబాగారు ఎవరెవరిని ఎలా నడిపించుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారు అనేది మాత్రం వారి చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు చెప్పినట్టుగానే సత్సంగాలు ఇంట్లో చెప్పడం ఒక అర్హత అయితే, బయటికి వెళ్ళి 10 మందికి చెప్పడం అనేది చాలా గొప్ప అర్హత. ఇంకా ఇతర ప్రదేశాలకు కూడా వెళ్ళి చెప్పడం అనేది అది బాబా ఎన్నుకుంటే తప్ప జరగదు. ఎందుకంటే దానికి చాలా టైం కేటాయించాలి, చాలా ధనం కేటాయించాలి. ముఖ్యంగా ధనమైన ఇవ్వగలుగుతాం కానీ సమయం ఇవ్వడం కష్టం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళానంటే ఒకసారి 2 రోజులు పడుతుంది, 3 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది, 5 రోజులు పడుతుంది. ఇన్ని రోజులు ఇంటిని వదిలిపెట్టిపోవాలంటే ఆ వ్యక్తి చాలా గురుభక్తి కలిగి ఉండాలి, త్యాగం ఉండాలి. అలాగే ధనం మీద వ్యామోహం లేకుండా కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు కూడా నా ఛార్జీలు నేనే పెట్టుకొని వెళ్ళాలి అని ఒక నియమం పెట్టుకున్నాను. ఇది కూడా చేయాలన్నా కానీ త్యాగం ఉండాలి. ఈ త్యాగం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఆయన మీద అనన్యమైన భక్తి ఉన్నప్పుడు వస్తుంది. మనం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా గురుదక్షిణగా భావించుకొని చేసుకోవాలి అనేది అది సులభంగా రాదు. అది వస్తే అదృష్టవంతులు. ఎందుకంటే చాలామంది ఈ మార్గంలో ఉన్న వాళ్ళని చూస్తుంటాం. ఛార్జీలు అడిగే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత బాబాకు సేవ చేస్తూ దాని ద్వారా కూడా 10 రూపాయలు సంపాదించుకోవాలనే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా దురదృష్టవంతులు, అమాయకులు, దురదృష్టవంతులు. నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే బాబా సేవ చేసి 10 రూపాయలు సంపాది వాడికి ఆ 10 మిగులుద్ది. అదే ఆ 10 రూపాయలు ఆశించకుండా నిస్వార్థంగా చేస్తే 100 వస్తుంది. ఆ 100 వస్తుందని కాపలా కాసుకుంటూ ఎదురు చూస్తూ సేవ చేయకూడదు ఎప్పుడు. అది మళ్ళీ వేరే విషయం. ఇక్కడే నాకు తెలిసిన గుళ్ళల్లో పనిచేస్తుంటారు కొంతమంది రిటైర్ ఎంప్లాయీస్. అక్కడ కూర్చొని వచ్చే వాళ్ళని చందాలు రాయించుకుంటూ ఉంటుంటారు. దానికి కూడా 5,000, 6,000, 4,000 తీసుకుంటూ చేస్తుంటారు. పాపం అది వాళ్ళ ఇష్టం, తప్పులేదు. కానీ ఉచితంగా చేస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు, ఎంత ఇస్తాడు అనేది తెలియదు. కాబట్టి ఆనాటి భక్తులందరూ కూడా తమ ధన మాన ప్రాణాలని బాబా కోసం అర్పించారు సంతోషంగా. దీక్షిత్ లాంటి భక్తుడు నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే స్థాయి ఉన్నవాడు, అనేక పాస్తులు ఉన్నవాడు. బాంబే నగరంలో రోజుకి 50 మందికి భోజనం పెట్టగలిగిన వాడు. 50 మంది లాయర్లని పోషించి నడిపిస్తున్నట్టు కంపెనీ నడుపుతున్నటువంటి వాడు బాబా కోసం చివరికి రేకుల షెడ్లకు వచ్చాడు. అంత త్యాగపురుషులు ఉన్నారు ఆ రోజుల్లో. మహల్సాపతి నెలకు 10 రూపాయలు సంపాదించుకునేదాన్ని కూడా బాబాగారు ఆ 10 రూపాయలు అవసరమా ఆఫ్ చేయంటే ఆఫ్ చేశాడు. రాధాకృష్ణ మెడలో ఉన్న నగలన్నీ ఇసిరిబడేసేసి బాబా భక్తురాలుగా జీవిస్తే చాలని వచ్చేసింది. ఇలా ఎంతోమంది భక్తులు. కానీ బాబా పేరు చెప్పుకొని బాబా సత్సంగాలు చెప్పి డబ్బులు సంపాదించాలి అని అనుకునే కక్కుర్తి అనేది మాత్రం ఉండకుండా ఉండాలి. ఆ స్థాయి సాయి తత్వ ప్రచారం చేసినప్పుడే వారి జీవితంలో బాబా సంపూర్ణంగా నిలబడతాడు. బాబా వారికి సంపూర్ణంగా అర్థమవుతాడు. వారు నిజమైన భక్తులుగా నిలబడతారు. కాబట్టి సాయితత్వ ప్రచారాన్ని ఎంచుకోవడం ఒక గొప్ప విషయం. ఎక్కడికైనా నేను వెళ్ళి బాబా కోసం, మా కృష్ణ అంటాడు, సత్సంగం కోసం నన్ను పిలిస్తే రానని అననని ప్రతిజ్ఞ చేసుకున్నాడంట. పాపం పైకి అలా కనపడతాడు కానీ మరి ఎంత గొప్ప ప్రతిజ్ఞ చేసుకున్నాడు. రిటైర్ అయ్యాడన్న, సర్వీస్లో ఉన్నాడు. తర్వాత ఒకసారి యాక్సిడెంట్ అయ్యి కాలు దెబ్బ తగిలితే హాస్పిటల్లో ఉండి ఆ రోజు సాయంత్రమే సత్సంగానికి వెళ్ళాలంటే అలా కారు
కారులో భార్య ఒళ్ళో కాలు పెట్టుకొని కట్టుకొని చేతికి కాలు కట్టుకొని వెళ్ళి స్టేజ్ మీద కూడా కుర్చీ వేసుకొని కాలు పెట్టుకొని సత్సంగం చేశాడంట. ఎంత కమిట్మెంట్. అలాగే ఆయనకి నెలకు జీతంలో చాలా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఇప్పుడు సత్సంగానికి పిలిస్తే వాళ్ళు ఛార్జీలు పెడితే ఓకే, పెట్టకపోయినా ఓకే అన్నట్టుగా. పోనీ ఒక్కడే వెళ్తాడో వెళ్ళడు, భార్య సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే ఆయనకు చాలా అనారోగ్యాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడికి పోయినా సత్సంగం భార్య రావాలి. ఇద్దరికి వెళ్తే 3-4 వేలు ఖర్చు వస్తుంది. ఒక్కోసారి ఎవరు ఛార్జీలకు ఇవ్వకపోతే అలాగే పోతుంటాడు. డబ్బు ఖర్చు, సెలవుల ఖర్చు, శ్రమ ఖర్చు, రాత్రిళ్ళు ప్రయాణాలు, నిద్రలు ఉండవు. రాత్రి ప్రయాణం చేసి పొద్దున 6-7 గంటలకు దిగిన వెంటనే స్నానం చేసుకొని సత్సంగానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. రాత్రి నిద్ర ఉండదు. ఆ సత్సంగం పోనేదో గంట చెప్పేసి వెళ్ళిపోతారంటే కాదు, మాదొక పిచ్చి. కొంతమంది అలా వస్తారు, ఇలా దిగుతారు, 11-12 దిగుతారు, ఆ టైంకి వచ్చేసి వాళ్ళ సత్సంగం చెప్పేస్తారు, మళ్ళీ వెంటనే వెళ్ళిపోతారు. కానీ మాకు అలా కుదరదు. మేము నేర్చుకున్నది ఏంటంటే టయానికి ముందు ఖచ్చితంగా సత్సంగానికి ముందు వెళ్ళాలి. 9 అంటే 8:30కే సత్సంగ మందిరానికి వెళ్ళాలి. సాయంత్రం 5 గంటల వరకు సత్సంగం, అందరు సత్సంగాలు అయ్యే వరకు ఉండాలి. అని అంటే ఏమవుతుంది, రాత్రి నిద్ర లేదు, పగలు 8:30 నుంచి కూర్చుంటే మళ్ళీ 5 గంటల దాకా దాదాపు 5-6 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. ఇంకా నాలాంటి వాడికైతే వేది మీద కూర్చుంటే కండ్రెప్పలు కూడా వాల్చకూడదు, ఆవలించకూడదు. అవన్నీ ఆవలిస్తే కింద చూస్తుంటారు. మనకు ఒక ఇమేజ్ వచ్చిందనుకో, ఆవలించినా తప్పే. తోగకూడదు, ఊగకూడదు. అన్నం తిన్న తర్వాత కూడా మళ్ళీ మనం కళ్ళు ఇట్లా పెట్టుకొని చూసుకుంటే కూర్చోవాలి. ఇవన్నీ ఎంత చాలా కష్టాలు. 6-7 గంటలు కూర్చోవాలి, రాత్రి నిద్ర ఉండదు. మళ్ళీ ఆ రోజు రాత్రి ప్రయాణం వెంటనే. ఇలా శరీరాన్ని అరగదీసుకుంటూ సత్సంగాల్లో చేయడం అనేది, ఆ విధమైనటువంటి సర్వీస్ చేయాలని నిర్ణయం చేసుకున్న వాళ్ళకి బాబా విద్య ఇస్తాడు, ఊరికనే ఇవ్వడు. రాష్ట్రంలో చాలామంది సత్సంగాలు చెప్పేవాళ్ళు ఉన్నా సాయిదాస్ గారు కొద్దిగా ఆ ముందు వరుసలో ఉన్నాడు అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం వల్లనే ఆయన ఇచ్చినటువంటి బ్లెస్సింగ్ వల్ల, ఆ శక్తి వల్ల. నేను శారీరకంగా చాలా బలహీనుడిని, మీ అందరికీ తెలుసు, మీ అందరికంటే చాలా బలహీనుడిని. నిజంగా రాష్ట్రంలో నాకంటే చాలా బలంగా ఉన్నవాళ్ళు కూడా ఎలా తిరుగుతున్నారండి మీరు, ఇవన్నీ ఇంత దూరం ఎలా ప్రయాణం చేస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. మళ్ళీ అన్ని బస్సు ప్రయాణాలే. వాళ్ళకందరికీ కూడా ట్రైన్స్ అవకాశం ఉంటుంది ప్రయాణం చేయడానికి. నాకు అవకాశం లేదు, బస్సు ప్రయాణమే. దాదాపు 15-20 సంవత్సరాలు తిరుగుతున్నాను. వాళ్ళు ఇప్పటికీ ఆశ్చర్యపోతారు. ఎక్కడికైనా అంటే వచ్చేస్తాడు అంతే. అలాగా ఎంత ఎందుకు చెప్తున్నానంటే, ఆయన కోసం మనం ఎంత ఎక్కువ చేయగలిగితే మనకు అంత శక్తిని ఇస్తాడు, అంత అన్నీ ఇస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ ఎంత గొప్పవాడు అంటే, ఊరికే సత్సంగం చెప్పడం కాదు, 10కి 100 ఇస్తాడని. 10కి 100 ఇస్తాడని నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా 100 ఇవ్వడానికి సిద్ధపడు. నీకు అది నమ్మకం అయితే, నమ్మకం ఉంటే, అది శ్రమ కావచ్చు, ధనం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయనకి ఇవ్వడానికి, ఫ్రీగా ఇవ్వడానికి సిద్ధపడు. అలా ఉచిత సేవ అనేది సాయి మార్గంలో మనం నేర్చుకోవాలి. కాబట్టి రేపటి నుంచి కృష్ణారావు గారు నాకు చెప్పినట్టుగా 1 మంత్ వాళ్ళిద్దరూ కూర్చోవాలి, అధ్యాయం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆమెను అడగాలి, దీంట్లో నీకు తోచింది ఏమన్నా ఉందా అని. ఆమె చక్కగా చెప్పాలి, చెప్పనట్టు కుదరదు. దాన్ని ఇద్దరు కలిసి పంచుకొని అది కూడా రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసి నాకు పంపాలి. ఇది ఇంకా చంద్రబాబు నాయుడు గారు హోంవర్క్ ఇచ్చినట్టే. మీరు డ్యూటీకి వచ్చినట్టు తంబేయండి, ఆ తర్వాత పాఠాలు చెప్పినట్టుగా వీడియోలు తీసి నాకు పంపించండి, వీడియో కాన్ఫరెన్స్. అలాగే మీ ఇద్దరు చేసింది రికార్డ్ చేసి నాకు పంపండి. ఎందుకంటే నేను చాలా చోట్ల చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. మీరు చెప్పింది నాకు చాలా నచ్చింది. మా ఇద్దరిలో ఆ ఇబ్బంది ఏం లేదు, మేము హ్యాపీగా పంచుకుంటాం. వెరీ గుడ్. దాన్ని నేను విని ఆనందించాలి. దీన్ని మళ్ళీ 10 మందికి చెప్పాలి. నేను ఏదో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే నాకు బాధాకరమైంది, సాయి భక్తులుగా ఉంటూ భార్యాభర్తలు ఒకరితో ఒకరితో మాట్లాడుకోరు. పై ఇంట్లో ఒక ఆయన ఉంటాడు, కింద ఒక ఆయన ఉంటుంది. ఆమె రూట్ ఆమెది, ఈయన చెప్పింది ఆమెకి నీది అసలు భక్తే కాదు, అసలు కరెక్టే కాదు, అసలు అలా చేయడం బాబా ఒప్పుకోడు. నీ మొఖం నీకే తెలుసు, నాదే కరెక్ట్ అని చెప్పి ఇద్దరు తనుకొని పైన ఒకరు కింద ఒకరు అనమాట. అంతే. ఎప్పుడో విడిపోయారు, ఊరికే ఉన్నారు ఇంట్లో అంతవరకే. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని అలాంటి వాళ్ళకి నా దగ్గర ఉన్న 2 భార్యాభర్తలు సాయి భక్తులుగా ఉంటూ చక్కగా కూర్చొని సత్సంగం చేసుకుంటున్నారనేది మీరు రికార్డ్ చేసి పంపితే మేము విని తరించి మేమందరం కూడా పదే ఆ విషయాల్ని, మీ సీతారాముల దాంపత్యాన్ని మేమందరం కూడా లోకానికి చాటాల్సి వస్తుందన్నమాట.
పిల్లల్ని కూడా ఆమె కూర్చోబెట్టండి, ఆమె ఈ ఉన్న రోజులు ఆమెకు వినిపించండి దాంట్లో. ఎందుకంటే ఈ సత్సంగం బాబా చెప్పించిన ఉద్దేశం అదే. ఇప్పుడు మీరు చెప్పడం నేర్చుకున్నారు, మా ముందు మమ్మల్ని కూర్చోబెట్టుకొని చెప్పారు, ధైర్యంగా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, వాటి సొంతంగా మీ ఫీలింగ్స్ కూడా చెప్పారు. వాళ్ళని కూడా అలా చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు. కావాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. అలాగే ఓకే, సంతోషం. హుసేనప్ప గారు కానివ్వండి. సాయిరాం మీకు కరెక్ట్గా 9:30, ఒక 5 నిమిషాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గజాననం భూతగణాదిసేవితం కపిస్తజంబూఫలసారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. నమామి విఘ్నేశ్వర పాదపంకజం. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ ట్రైనింగ్ షిరిడి సాయి నాథుని సచ్చరిత్ర ట్రైనింగ్ క్లాసుల్లో భాగంగా నాకు ఈరోజు మా గురువు గారు అయినటువంటి గాజుల శ్రీనివాస్ గారు, సాయిదాస్ గారు నాకు 4వ అధ్యాయమును ఈ షిరిడి సాయినాథ గ్రంథంలోనిది నాకు చెప్పడం జరిగింది. ఆ వంతుగా నేను నా ప్రయత్నం నేను చేస్తాను. మరి ఈ ప్రయత్నంలో భాగంగా నా నుంచి ఏమైనా అంటే తప్పులు ఏమైనా దొరికినా కూడా అది మొదటి ప్రయత్నంగా మీరందరూ నన్ను క్షమిస్తారని మీ అందరినీ వేడుకుంటూ శ్రీ సాయినాథుని పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈ అధ్యాయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సాయి అంటే ఓయి అని పలికే శ్రీ సాయినాథుడి గురించి నేను ఏమని చెప్పను, ఎంతని చెప్పను. కొందరు అంటారు, మేము షిరిడి సాయినాథుడి గుడికి ఎన్నోసార్లు వెళ్ళామబ్బా, ఏమో చేసామబ్బా, కానీ నాకు ఏమీ ఆయన దగ్గర నుంచి ఏం పెద్దగా రాలేదు, ఏమి రాలేదు, నాకు ఆయన దగ్గర నుంచి ఏం లాభం లేదు. ప్రతి ఒక్కళ్ళు అనేది ఇదే. మా గురువుగారు ఒక డ్రామాలో ఒక డైలాగ్ రాశాడు. దేశం 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 అంటుంటాడు ఒకడు. దేశం 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 అని నువ్వు దేశాన్ని అనడమే కానీ దేశానికి నువ్వు ఏమన్నా సేవ చేసావా, ఒక చెట్టు నాటావా, ఒక చెంబు నీళ్లు పోసావా అని డైలాగ్ రాశాడు. అట్లాగే మనము సాయి గుడికి వెళ్ళినంత మాత్రాన మనకి ఆ సాయి దగ్గర నుంచి ప్రతిఫలాలు రావాలి అని చెప్పేసి అని అనుకోవడం అనేది అది కరెక్ట్ కాదు. అది నువ్వు త్రికరణ శుద్ధిగా మనస వాచ కర్మణ శ్రీ సాయిబాబా గారిని నువ్వు నమ్ము, ఆయన కూడా నీకేం కావాలో అది ఇస్తాడు. అది ఫస్ట్ నేర్చుకోగలిగితే మన జీవితం ధన్యము. ఇక 27 సంవత్సరాల క్రితం నేను మా గురువుగారితో కలిసి సాయిబాబా మాల వేయడము, షిరిడీకి వెళ్ళి అదే మన దసరా రోజు షిరిడీలో ఉండేలాగా ప్లాన్ చేసుకొని మేము అక్కడే మాల విసర్జన చేయడము అది ఒకసారి జరిగింది 1998లో. అది దాని తర్వాత గురువుగారు నెక్స్ట్ రాలేదు. తర్వాత నేను కంటిన్యూగా 2 సంవత్సరాలు 99, 2000 2 సంవత్సరాలు కూడా నేను షిరిడీకి వెళ్ళడము అక్కడే మాల విసర్జన చేయడం జరిగింది. అదే టైంలో మాకు ఒక నెల్లూరు వాసి తగిలాడు. ఆయన ఏమన్నాడంటే, స్వామి మీరు సాయిబాబా మాల వేస్తున్నామని అంటున్నారు కదా, ఎట్లా అంటే ఏం చేస్తున్నారు మీరు అని అడిగాడు. అడిగితే ఏముందబ్బా, మేము పొద్దున్న లేస్తాము, సాయిబాబా హారతి పాడతాము, మంచిగా ఎవరన్నా మంచి హోటల్ చూసుకొని ఎవరన్నా బ్రాహ్మణుడు ఎవరో చేసిన హోటల్ చూస్తాము, మంచిగా పోతాం, ఇడ్లీలు తింటాము, ఇడ్లీలు దోశలు తింటాము వస్తాము, మళ్ళీ మధ్యాహ్నం ఎవరైనా భిక్షకు పిలిచారంటే మంచి పదార్థాలు తింటాము వస్తాము, సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఎవరైనా మంచి భిక్ష పెట్టాడనుకో అవి తింటాము, ఆ పని మీదే ఉన్నామని. అలా కాదు ఉండాల్సింది. బాబా ఎలా అయితే ఆయన అంటే భిక్షాటన చేస్తూ ఆయన జీవించారో ఆ మార్గంలో వెళ్ళాలి, మేము అలాగే వెళ్తున్నాము అన్నాడు. మా దగ్గర నుంచి నోట మాట రాలేదు. అంటే భవతీ భిక్షాందేహి అంటూ ఇల్లు తిరుగుతూ నువ్వు ఏ రోజైతే భిక్షాటన చేస్తావో అప్పుడు నీలోని అహంకారం నశించిపోతుంది అని చెప్పాడు అన్నమాట. ఆ మాట వినేసరికి మాకు భయం వేసింది. అవును, మరి ఇలాగే కదా మేము కూడా చేయాల్సింది. సో అప్పటి నుంచి మేమైతే చేయలేకపోయాము. కానీ
మరి మాకు మరి ఆ బావగారు ఆజ్ఞ ఇవ్వలేదనే అనుకుంటాం. దేనికంటే 4th టైం ఇంక మాల వేయలేదు, ఆ 3 సార్లతోటి ఆపేశాను నేను. అలా ఉండడం కూడా మరి అంత అదృష్టం మాకు దక్కలేదని నేను భావిస్తాను నేను. ఇక సాయిబాబా ఆ 27 సంవత్సరాల కిందట మాకు ఆ రోజు ఎప్పుడైతే నేను మాల వేశానో ఆ రోజు నుంచి నా భార్య, నా శ్రీమతి ప్రతిరోజు నన్ను ఏ విషయంలోనైనా కూడా సాయి 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 అంటూ నన్ను సంబోధించటము, మరి నాకు తెలియకుండానే ఆ సాయినాథుని నామం నేను నా చెవుల్లో ప్రతిరోజు నేను వేసుకుంటూ ఉన్నాను అని అంటే నా చెవులు ఎంతో అదృష్టం చేసుకున్నాయని నేను భావిస్తాను. దేనికంటే మనకు తెలిసి తెలియకుండా ఒక ధ్వని వచ్చి మన చెవుల్లో పడుతోంది. మనము ఆ ధ్వని గురించి చెప్పటం కాదు, అది అనుకోకుండా కానీ అనుకోని కానీ మన చెవుల్లో పడుతుంది అని అంటే అది నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం వల్ల ఆమె నాకు భార్యగా దొరికింది అనేసి నేను అనుకుంటాను. అంటారు కదా, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని, అట్లాగనమాట. ఇక భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకమందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా సెలవిచ్చారు: ధర్మము నశించినప్పుడు, అధర్మము వృద్ధి పొందినప్పుడు నేను అవతరిస్తాను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మస్థాపన కొరకు యుగ యుగములందు అవతరిస్తాను. ఇది భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఈ కర్తవ్యమును నిర్వర్తించెదరు. చూడండి మరి, అంటే ఇక్కడ మనం రాబోయే ఈ అధ్యాయంలోనే చెప్పుకుంటాం మనం ఎవరెవరు ఎంతమంది ఇలా యోగులు, ప్రతినిధులు, దేవుడి ప్రతినిధులు వచ్చి మనకు చెప్పారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే చూడండి, షిరిడి సాయిబాబా గారు కూడా గీతలో ఏదైతే 7-8 శ్లోకమందు చెప్పారో దాన్ని నిరూపించటం కోసము ఈ కలియుగంలో కూడా ఆయన వచ్చి ఆయన అంటే ఈ ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావాన్ని పెంపొందించి అంటే ఈ కాలాన్ని మొత్తాన్ని కూడా ఒక సాయిమయంగా కానీ ఒక దివ్యం చేయాలని చెప్పేసే ఉద్దేశంతో మరి ఆ మహానుభావులు రావడం జరిగింది. మనము నడవలసిన సన్మార్గమును సత్ప్రవర్తనను నిర్దేశించదు. అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మన మార్గం ఏంటనేది వాళ్ళు దిశానిర్దేశం చేస్తారు. ఆ దారిలో మనం వెళ్ళడానికి మన వంతు ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. చేస్తేనే మన జన్మ సార్థకతం అవుతుంది. ఈ విధంగానే ఇందాక చెప్పినట్టుగా నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోణాయి, ఏకనాథుడు, తుకారాము, నరహరి, నర్సీబాయి, సజనక సాయి, సావంతమాలి, రామదాసు మొదలగు వారు యోగులు తదితరులు వేర్వేరు సమయములందు ఉద్భవించి మనకు సవ్యమైన మార్గమును ఉపదేశించారు. అంటే సాయిబాబా కూడా ఆ మార్గం ద్వారా చెప్పడానికి మనకు ఈ షిరిడీకి చేరారు. అంటే చెప్పండి, చూడండి, భగవంతుడు ఇందాక గీతలో చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరూ ఆయన పంపిస్తుంటాడు. పంపించి వాళ్ళ ద్వారా మనకు సందేశాలను ఇస్తుంటాడు. ఆ సందేశాల్ని గ్రహించి సంగ్రహించి మనల్ని మనము తీర్చిదిద్దుకోవడమే మన ముందు ఉన్న కర్తవ్యము. పవిత్ర షిరిడి క్షేత్రం అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతనమములు. ఏలంటే అచ్చట యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడి గ్రామము అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి నది దాటి 3 కోసులు పోయినచో నేమ్గాం వచ్చును. అక్కడికి అక్కడి నుంచి చూస్తే షిరిడి క్లియర్గా కనిపిస్తుంది. కృష్ణా తీరమందు గల గాణగాపురము, నరసింహవాడి, ఔదుంబర్ మొదలగు గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది. మరి ఇక్కడ చెప్పినట్టుగా మరి వాటికంటే కూడా అత్యంత ప్రసిద్ధిగాంచింది ఈ రోజుకు షిరిడి. మనం చెప్పుకుంటూ పోతే కనుక ఎన్నో దేశాల్లో కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు దిగంతాలకు వ్యాపించిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే పక్కనే పండరీపురం ఉంటుంది. సమీపన మంగళమేడ యందు కూడా భక్తుడగు ధామాజీ, సజ్జనగఢ మందు సమర్థ రామదాసు, నర్సోబాచివాడి యందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ షిరిడి సాయినాథుడు షిరిడీని ఎంతో వర్ధిల్ల చేశాడు. ఇది మనం గమనించాలి. సాయిబాబా రూపురేఖలు వారు ఎలా అంటే సారములోనే సారాంశము వంటి వారు.
అంటే సారం అంటే అసలు సారం అంటే ఏముంటుంది? మరి దాంట్లోనే సారాంశం వంటి వారు అని చెప్తున్నాడు. నశించు వస్తువుల యందు అభిమానము లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మసాక్షాత్కారమందే మునిగి ఉండేది వారు. భూలోకమందు కానీ స్వర్గలోకమందు కానీ వస్తువుల యందు కానీ అభిమానం లేనివారు. అంటే వస్తువులు అని అంటే ఇక్కడ మళ్ళా నేను ఒకసారి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేనికంటే ప్రతి ఒక్కళ్ళకి వస్తువుల యందు కానీ, నాకు కారు అంటే ప్రేమ, ఒక బండి అంటే ప్రేమ, ప్రతి వస్తువులు ఇది నాది 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 అనేది ఉంటుంది. ఆ ప్రేమ ఉండొచ్చు, కానీ అది శాశ్వతం కాదని మాత్రం గుర్తుంచుకోవాలి మనం. నీది నాది నాది నాదన్నది నాది అవునా? నీది 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 అన్నది నీది అవునా? ఏది కాదు. ఒక భగవంతుడే శాశ్వతం మనకు. అది ఆ సూక్ష్మాన్ని గ్రహించి మనము ముందుకు వెళ్ళగలగాలి. నేను ఈ మధ్య ఒక నెల కిందట ఒక ఫంక్షన్కి వెళ్ళాము. ఫంక్షన్కి వెళ్తే సాయి మనకు అక్కడ వచ్చిన వాళ్ళందరిలో వాళ్ళు కూడా చాలా గొప్పగా వేసుకొని ఉన్నారు బంగారము. మరి నువ్వు కూడా వేసుకుంటే మంచిది కదా, అంటే వాళ్ళకంటే నువ్వు గొప్పగా కనపడాలని కాదు, కానీ ఏదో వాళ్ళలాగన్నా కనపడతావు కదా నువ్వు అని చెప్పేసి మరి లేడీస్ సాటిస్ఫాక్షన్ కోసం మరి వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 3 ఉంగరాలు, ఒక బ్రాస్లెట్, ఒక చైన్ వేసుకున్నాను, తిరుగుతున్నాను. అంటే మనకు అది అలవాటు లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అలవాటు లేదు అనేది ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడిని కూడా మనం నిత్యము మనము ఆరాధిస్తూ ఉంటే అది అలవాటు అవుద్ది. మనం ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు చేసుకున్నామని అనుకోండి, ఇప్పుడు నా బంగారం లాంటి పరిస్థితి అవుద్ది. దేనికంటే నేను ఆ బంగారం పెట్టుకున్నంత వరకు ఒక అర్ధగంట గంట వరకు గుర్తున్న తర్వాత నాకు గుర్తులేదు. ఎప్పుడు నేను 10:30-11 గంటలప్పుడు పెట్టుకుంటే నేను సాయంత్రం 9 గంటలప్పుడు చూసుకున్నాను నేను దాన్ని, అది ఉందా లేదా అని. స్టన్నంగా ఎక్కడ నేను ఆ ఊరంతా వదిలొచ్చి దూరణాల దగ్గర చూసుకున్నాను. ఇంకా స్టన్ అయిపోయాను. ఏంది ఇది ఎట్లా వెళ్ళిపోయింది, పోయింది అనుకుంటూ మా మిస్సెస్ వాళ్ళు బాధపడుతున్నాను. ఏం పర్వాలేదు, దేవుడు మనకి ఏది రాసి ఉంటే అది జరుగుద్దులేని ఆమె సంధాయిస్తున్నాను, చెప్తున్నాను, మాట్లాడుతున్నాను. ఆయన ఎతకడం మాత్రం మానుకోలేదు, ఎతుకుతూనే ఉన్నాను. సరే, ఆ ఎతకడంలో ఇంకొక ఉంగరం కూడా పోయింది. ఓం నమ శివాయ అనుకున్నాను. ఇంకా ఆ ఉంగరం పోయింది. సున్నిపెంటకు వచ్చాము. వచ్చిన తర్వాత ఇదే మాట్లాడుకుంటూ దూరణాలు మొత్తం జల్లెడ పెట్టాము, ఎక్కడ దొరకలేదు. సున్నిపెంటకు వచ్చాము. సున్నిపెంటలో కూడా మాట్లాడుతూ సరేలే పార్వతి, పోయింది, అది మనది కాదనుకో. ఒకవేళ దొరికింది అని అనుకో, నేను సాయిబాబా గారి గుళ్ళో, మన ఈగలపెంటలోని సాయిబాబా గారి గుళ్ళో ఒకరోజు మంచి భోజనాలు పెట్టిద్దాం మన భక్తులందరికీ అని చెప్పేసి నేను ఒక మాట అనుకున్నాను. అనుకొని వచ్చాము. వచ్చినమ్మటే కారులో సామాన్లన్నీ సర్దుతూ ఉంటే నా ఉంగరం నాకు దొరకడము. మళ్ళీ పొద్దున్నే మా పాప ఫోన్ చేసి, డాడీ నీ బంగారం దొరికింది డాడీ అని ఆమె చెప్పడము. చాలా సంతోషం అమ్మా, ఇది నా గొప్పతనం కాదు, అది సాయిబాబా గొప్పతనము. దేనికంటే నేను ఆయన నమ్మి ఒక్కసారి నేను వదిలేసి ఉండొచ్చు, కానీ ఆయన వాడు నమ్మాడు కదా అని చెప్పి నా వెనకాతలే ఉన్నాడు ఆయన. అది సాయిబాబా వారి గొప్పతనం. ఏంటంటే మనం నమ్మి మర్చిపోయినా కూడా నమ్మి చెడినవాడు లేడు, నమ్మకపోతే చెడిపోతాడు అని ఒక కవి అన్నాడు అనమాట. అంటే ఎవరైనా సరే నమ్మితే నమ్మినంతగా నీకు ఆయన అభయమిస్తాడు, నమ్మకపోతే అది నీ కర్మ, దానికి కూడా ఆయన ఏం చేయలేడు. అట్లాగే ఆయన నమ్మినందువల్ల ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నాడు. నా వస్తువు ఎక్కడుందో తీసుకొచ్చి నాకు అప్పచెప్పాడు. ఇంతకంటే నేను ఇంకా ప్రత్యేకంగా మనం ఏమైనా సాయిబాబా అని ఇంకేమని చెప్పాలండి? చెప్పలేను కూడా. ఇది నాకు చాలు. ఇది ఇప్పుడు మనం అనుకుంటాం, మేము ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం, వెళ్తుంటాం, పోతుంటాం, వస్తుంటాము. బాబా నాకేం చేయలేదు, ఇందాక అన్నట్టుగా బాబా నాకేం చేయలేదు అనుకుంటే ఏం చేయలేదు. నువ్వు క్షేమంగా పోయి వస్తున్నావంటే అది బాబా స్థలమే, నువ్వు ఎందుకు అనుకోవు? నువ్వు అది అనుకున్నప్పుడే నీ భక్తి పరిపూర్ణమవుతుంది. నువ్వు ప్రతిదీ కూడా ఆ భగవంతునికి ఆపాదించాలి. ఏదైనా సరే, నీకు జరిగిన మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఈరోజు మంచి జరిగింది, అంతా భగవంతుని దయ వల్ల, సాయిబాబా దయ వల్ల. చెడు జరిగింది, ఇంతకంటే పెద్దది జరగాలేమో, చిన్నది జరిగింది అని నువ్వు తృప్తి పడాలి. అది లేదు అని అంటే కనుక ఆ రోజే నువ్వు చాలా రాబోయే రోజులు ఇంకా ఇబ్బంది కలగవచ్చు. మనము ద్వాపర యుగంలో కుంతి అంటుందన్నమాట, కృష్ణుడిని వేడుకుంటే కృష్ణుడు అంట, స్వామి నేను కష్టాల్లోనే నువ్వు మాకు సాక్షాత్కరించి మమ్మల్ని కరుణిస్తావు అనుకుంటే ఆ కష్టాలు మాకు ప్రతి దినము రానివ్వండి స్వామి అని అడుగుతుంది అన్నమాట. కృష్ణుడిని అడుగుద్ది. అట్లాగే మనము కష్టాలు రాని అని మనం అనుకోవద్దు. దేనికంటే వాళ్ళు దైవస్వరూపులు కాబట్టి వాళ్ళు తట్టుకోగలిగారు, మనం తట్టుకోలేకపోవచ్చు. కాబట్టి
ఆ కష్టాలు ఏవి రాకుండా ఉండడం కోసం ముందుగా నువ్వు భగవంతుని నామాన్ని స్మరించు, భగవంతుని పాదాన్ని పట్టుకో. ఆయన అంతరంగం అద్దం వలె స్వచ్ఛమైనది, వారి వాక్కుల నుండి అమృతం స్రవించుచుండాను. గొప్పవారు బీదవారు వారికి అందరికీ సమానమే, వారికి అందరూ సమానమే. వారు మానవామానాల లెక్కించేది వారు కాదు. ఆటలాడేటివారు, పాటలు పాడేటివారు, వినుచుండేటివారు, కానీ సమాధి స్థితి నుండి మాత్రం మరలువారు కాదు. గుర్తుంచుకోండి, సమాధి స్థితి నుండి అని అంటే ప్రతి ఒక్క భక్తుడు, అంటే ప్రతి ఒక్క జీవరాశి కూడా ఆయనకి ఏం జరుగుతుందో ఏం చేస్తుందో తెలుసుకోవాలంటే ఆ సమాధి స్థితి అది ఆయనకే తెలుసు. అది అందులో ఉండబట్టే మనం ఎవరు ఏం చేసినా కూడా ఆయనకు అన్నీ అవిశ్రాంతంగా అంటే ఈజీగా ఆయనకు తెలిసిపోతున్నాయి. ప్రపంచమంతా మేలుకున్నప్పుడు ఆయన యోగ నిద్ర చేసేవారు, లోకం నిద్రించినప్పుడు వాడు మెలకుతో ఉండేవాడు. చూడండి మరి అంటే జగత్తు ఎందుకు మనకు నిర్విరామంగా ఒక సూర్యుడు చంద్రుడు ఎవరి టయాల్లో వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారంటే భగవంతుడు ఇదే. ఈ ఉదాహరణనే మనము ఆపాదించుకోవచ్చు. లోకమంతా నిద్రించినప్పుడు వారు మెలకుతో ఉంటారు అని. వారు అంతరంగము లోతైన సముద్రం వల్లే ప్రశాంతంగా ఉంటుంది. అది ఆ ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో మనకు అన్నీ కూడా ప్రశాంతంగా కనపడతాయి. ఒక్కసారి మనం కోపంగా ఉన్నప్పుడు అద్దంలో ఒకసారి చూసుకొని మన ముఖాన్ని చూసుకుంటే మనకే అసహ్యం వేస్తుంది. గమనించండి, దేనికంటే ఆ ప్రశాంతత బాబా దగ్గర నుంచి మనం ఏం గ్రహించాలి. ఎవరైతే ప్రశాంతంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా సమాజంలో హెచ్చించబడతాడు. తను తాను తగ్గించుకున్నవాడు సమాజంలో హెచ్చించబడతాడు. ప్రశాంతంగా ఉన్నవాడే తనను తాను తగ్గించుకోగలుగుతాడు. ఉదయము మధ్యాహ్నం సాయంత్రం లెండి తోట వైపుకు కానీ చావడి వైపుకు కానీ పచారులు చేస్తుండేవాడు. ఎల్లప్పుడూ ఆత్మధ్యానమందే మునిగి ఉండేవాడు. సిద్ధపురుషుడు అయినప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేసేవారు. అది మనం ఎప్పుడైనా సరే అవతలివాడి ఆనందాన్ని కోరుకుంటే నీ ఆనందాన్ని భగవంతుడు కోరుకుంటాడు. జ్ఞానేశ్వర మహారాజు ఆనందాన్ని వృద్ధి చేసినట్టు, ఏకనాథుడు పైటాను వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేశాడు. అది ఆ రోజే వృద్ధి చేశాడు అని హేమాడ్ పంత్ రాసే టయానికి అంత వృద్ధి అంటే ఈరోజు ఎంత వృద్ధి అయిందో మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది. పండరీపురము, జగన్నాథం, ద్వారక, కాశీ, రామేశ్వరం, బద్రీనాథ్, కేదార్నాథ్, నాసిక్, త్రయంబకేశ్వరం, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణం వంటి అయినది. శ్రీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ మంత్రము. అది మాకు సంసార బంధములను సన్నగిల్లజేసి ఆత్మసాక్షాత్కారమును సులభ సాధ్యము చేయును. గుర్తుంచుకోండి, ఈ జగన్నాథము, ద్వారక, కాశీ, రామేశ్వరం, త్రయంబకేశ్వరం, బద్రీనాథ్, కేదార్నాథ్ ఏమైనా కావచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, అది అన్నీ సాయిబాబా అని మనం త్రికరణ శుద్ధిగా మనము ఏమైతే నమ్ముతామో అది బాబా అన్నమాట. వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందూస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశాల్లో చూపుతుండ్రి. ఇట్లు వారి కీర్తి దూరదేశాలకు కూడా వ్యాపించగా భక్తులు అన్ని దేశాల నుండి షిరిడీ చేరి వారిని దర్శించి ఆశీర్వాదమును పొందుచుండిరి. పండరీపురమందు విఠల్ రక్మాబాయిలను దర్శించినచో భక్తులకు కలిగేది ఆనందము షిరిడీలో దొరుకుచుండెను. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయం గురించి భక్తుడు ఒకటి చెప్పాడు, అది మనం కింద అధ్యాయంలో చూద్దాం. 95 సంవత్సరాల వయస్సు గల గౌలీబాబా అనే వృద్ధుడు ఒకడు పండరీ యాత్ర ప్రతిదినము చేయుచుండేవాడు. 8 మాసములు పండరిలో ఉంటాడు, మిగిలిన 4 మాసాలు షిరిడీలో ఉంటాడనమాట. 95 సంవత్సరాల్లో ఆయన యాత్ర చేస్తున్నాడంట. నాకు 53 సంవత్సరాలు. ఇంట్లో పాల ప్యాకెట్కి పోసాయి అని అంటుంది మా వాళ్ళు. నేను బండి ఆడుందని ఎతుకుతా, ఆడు ఉండేది 100 మీటర్ల దూరం కూడా ఉండదు. నాకు గట్టిగా పోయి వస్తే బండి తాళం తీసుకొని పోయి అక్కడికి వెళ్ళి ఆ పాల ప్యాకెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన తర్వాత ఇంకోటి ఏదైనా చెప్పి కూడా మళ్ళీ బండే తీస్తా. అంటే ఒక 100 మీటర్లు కూడా నడవలేని పరిస్థితి. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు 95 సంవత్సరాల్లో కూడా వాళ్ళంత త్రికరణ శుద్ధిగా చేస్తున్నారంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఆయుర్దాయము, బలము అదే అన్నమాట. అంటే అంటే 95 సంవత్సరాల వాడే షిరిడి దాకా వెళ్ళి రాగలిగాడు అంటే ఈరోజు మనం ఎందుకు వెళ్ళి రాలేమండి? గంగానదిని ఒడ్డున ఉండేవాడు. సామాను మోయటకు ఒక గాడిదను తోడుగా, అంటే ఆ రోజుల్లో గాడిదలు ఉండేవి కాబట్టి తోడుగా ఒక శిష్యుని తీసుకొని పోయేవాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకుని షిరిడి సాయిబాబా దర్శనానికే వచ్చేవాడు. అతడు బాబాను మిగులు ప్రేమించేవాడు. అతడు బాబా వైపు చూస్తూ ఇట్లా అన్నాడు, వీరు పండరీనాథుని అవతారమే. ఇది ఎందుకు ఇదంతా చెప్పాడు? ఆయన
8 నెలలు అక్కడ ఉన్నా కూడా 4 నెలలు ఇక్కడ ఉన్నా కూడా ఈయన అంటే ఆయన గమనించింది చూడండి. అంటే ఎంత చక్కగా బాబా గారిని అబ్జర్వేషన్ చేశాడు. ఆయన షిరిడీ సాయిబాబా అవతారం అయినా కూడాని పండరీనాథుడు కూడా ఈ షిరిడీ సాయినాథుడే అని చెప్పటానికే ఈ కథ మనకి ఇక్కడ బోధించబడింది. అంటే బాబా అందుగలడు ఇందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికిన అందందే కలడు అనడానికి ఇదొక నిదర్శనం. అంటే బాబా ఎక్కడైనా ఉన్నాడు అనటానికి. విఠలదేవుడు దర్శనమిస్తాడు. సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందు సంకీర్తన ఎందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అనుచుండేవారు. 7 రాత్రింబవళ్ళు భగవన్నామ స్మరణ చేయుచుండేవారు. దీనినే నామసప్తాహమందురు. బాబా ఒక నామసప్తాహం అంటే 24/7 ప్రతిరోజు చేయడం అన్నట్టు ఈ వారమంతా. బాబా ఒకప్పుడు దాసుగణి మహారాజు నామసప్తాహం చేయమని. సప్తాహం ముగినాడు విఠల దర్శనము నాకు కలిగిచ్చినచో నేను నామసప్తాహం చేస్తాను అని ఆయన అన్నాడు. సరేలే కలిగిస్తానులే ఎల్లు నువ్వు చేయిపో అన్నాడు. ఆయన నామసప్తాహం చేశాడు. ఆ నామసప్తాహం ముగిసిన పిమ్మట విఠలుడికి ఈ క్రింద విధంగా దర్శనమిచ్చాడు. ఆయన స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో ఉన్నాడు. ఆ రోజుల్లో ధ్యానం బాగా చేసేవాళ్ళు వాళ్ళు కూడా. అలాగే మనం కూడా చేయడానికి ప్రయత్నించాలి. ఆ విఠలుడికి ఈ విధంగా కనపడ్డాడు. కాక మధ్యాహ్న హారతి కొరకు బాబా వద్దకు పోగా తేటతెల్లంగా కాకాను బాబా ఇట్లా అడిగాడు, విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వారిని చూచితివా? వాడు మిక్కిలి పారిపోతూ వారిని దృఢంగా పట్టుకొనుము, ఏమాత్రం అజాగ్రత్తనున్నాను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగింది. మధ్యాహ్నం ఎవడో పటములు అమ్మేవాడు ఆ దారిలో పోతున్నాడు. ఆ పటాల్లో ఏముందంటే కాకాసాహెబ్ ధ్యానములో ఏమైతే చూశాడో అచ్చంగా ఆ పటంలో కూడా అదే ఉంది. చూడండి భగవంతుని లీల. అంటే వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టడం కోసము ఈ దీక్షిత్ గారిని సన్మార్గం అంటే ఆయనకి ఆ విఠలుడే దేవుడు అనుకొని ఉన్నాడు, కానీ ఈయన ఒక గురువుగా భావించి ఉన్నాడు. ఈయనని దేవుడు అనుకోలేదు. ఆ దేవుడు అని అనుకోవడం కోసము ఆయనకి ఈ నిదర్శనం చూపించాడు. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కథలో కూడా ఇది మనం గమనిస్తూనే ఉంటాము. దీనిని చూసి బాబా మాటలు జ్ఞాపకం తెచ్చుకొని కాకాసాహెబ్ ఆనందార్చనతో ములిగాడు. విఠోబా పటం కొని పూజా మందిరంలో ఉంచుకున్నాడు. చూడండి మరి. అంటే ప్రతి ఒక్కరికి కూడా తను భగవంతుడని నిదర్శనం చేస్తూనే ఉన్నాడు, చేస్తూనే పోయాడు. ప్రతి ఒక్క భక్తుడికి కూడా తను చూపించుకున్నాడు కూడా. అలాగే భగవంతరావు క్షీరసాగుని కథ. విఠల పూజ ఎందు ఆ బాబాకి ఎంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగుని కథలో చెప్తాం మనము. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురంకు నియమంగా యాత్ర చేస్తుండేవాడు. ఇంటి వద్ద కూడా బాబా విఠోబా ప్రతిమను ఉంచి దానిని పూజించేవాడు. అతడు మరణించిన పిమ్మట వాని కొడుకు యాత్రను శ్రాద్ధము మానేశాడు. ఇంకా బాబాకు తప్పదుగా, వాడి కొడుకు నన్ను నిత్యం పూజ చేశాడు. మరి వాడిని తీసుకురావాలి ఏదో ఒక రకంగా. వాడిని తీసుకొచ్చి అంటున్నాడు, ఈయన తండ్రి నాకు ప్రతిరోజు పూజ చేసేవాడు, ప్రతిరోజు నైవేద్యం పెట్టేవాడు నాకు విఠలుకి. కానీ వీడు టోటల్గా మానేశాడు. మానేసిన కాడి నుంచి మమ్మల్ని పశువులతో పెడుతున్నాడు అని. అర్థమైందా? ఆయన పెట్టిన రోజు మాత్రం రాడు, పెట్టిన రోజు మాత్రం వచ్చాడు. అంటే ఆయన వచ్చినప్పుడు దీన్ని బట్టి ఏంటి, వాళ్ళ నాన్న పెడుతున్నప్పుడల్లా తిని వెళ్ళిపోతున్నాడు సాయిబాబా. అప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయింది. అరే నేను ఎంత తప్పు చేశాను, మా నాయన అంటే మా నాన్న చేసిపోయింది నేను ఎందుకు చేయలేకపోయినాను. తను మార్చుకొని తరువాత వాళ్ళ నాన్న చేసినట్లుగా చేశాడు. చూడండి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క నిదర్శనం ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నాడు ఆయన. ప్రయాగ క్షేత్రంలో దాసుగణ స్నానము. ఇది గంగానది యమునా నది కలిగి చోటుకు ప్రయాగం అనే పేరు. ఇందులో స్నానమాచరించిన ప్రతి ఒక్కరికి కూడా గొప్ప పుణ్యము ప్రాప్తించునని నమ్మకం. అలాగే కాదు ప్రతి మనకు కూడా ఎక్కడైనా పుష్కరాలు జరుగుతున్నాయంటే కంపల్సరీ స్నానం చేయాలని పోతాము. అట్లాగే దాసుగను ప్రయాగ పోయి అతడు సంగమంలో స్నానం చేయవాలని మనస్సులో తలిచాను. బాబా వద్దకు ఏగి, బాబా మరి నేను వెళ్తాను, మరి వెళ్ళి ప్రయాగలో స్నానం చేసి వస్తాను అని అంటే, పోదులే అని చెప్పేసి ఆయన ఆపుతున్నాడు. ఆయన లేదు బాబా నేను వెళ్తానని చెప్పేసి బాబా పాదాలపై పడి ఆయన అనుమతి కోసం ఆయన పాదాలపై పడినమ్మటే ఆ 2 బొటన వేళ్ల నుంచి గంగాజలమును కాలువగా వచ్చాయి. అంటే గంగానది యమునా నది వచ్చాయన్నమాట. మరి ఆయన ఆ పారవస్యం నుంచి అసలు అంటే ఆయన రోమాలు నిక్కపొడుచుకున్నాయి. ఆయనకు అర్థం కాలే, ఏంటి నేను ఎక్కడో ప్రయాగకి వెళ్ళి గంగానది యమునా నదిలో స్నానం చేయాలని నేను అనుకుంటే ఇక్కడ ఈ 2 రావడం ఏంటి అని చెప్పేసి ఆ పారవస్యంలో హే పాండురంగా
పండరీనాథ శరణం శరణం శరణం, సాయి చరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయి అంటూ ఆ తన్మయత్వంలో పాడి ఇంకా నాకు ఏమొద్దు, నాకు ఇంకా గంగా యమున ప్రయాగ కాదు కదా, నువ్వు యాడికి తీసిపోయినా కూడా నాకు వద్దు అని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఆ బాబా పాదాల చెంతే ఉండి ఆ ఆనందాన్ని, ఆ అనుభూతిని అనుభవించాడు. మనం కూడా ఆ విధంగా ప్రయత్నం చేయాలి. సాయిబాబా తల్లిదండ్రుల గురించి, జన్మం గురించి చెప్పాలి అని అంటే ఎవరికి ఏం తెలియదు, ఎన్నో రకాలుగా అనుకుంటారు. నామదేవు కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పులో చిన్న పాపల వలె లభించింది. నామదేవుడు భీమానది నదీ తటమున గోడాయికి కనిపించను. కబీరు భగీరథి నదీ తటమున తమాలకు కనిపించను. భక్తుల కొరకు బాబా 16 ఏళ్ల బాలుడుగా షిరిడీలోని వేప చెట్టు కింద అవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించాను. మరి ఎందుకు కనిపించడండి? వాళ్ళు పూర్వజన్మ సుకృతంతో వచ్చిన వాళ్ళు. మనకు నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబాని ఇట్లు వర్ణించినది: ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో ఉండెను. శీతోష్ణములు లెక్కింప, అంటే వానలు కానీ ఎండలు కానీ అవి ఏమీ లెక్క చేయకుండా, చలి వాన ఎండలు లెక్క చేయకుండా అంతటి కుర్రవాడు కఠిన తపం ఆచరించుట సమాధిలో మునుగట చూసి గ్రామస్తులు ఆశ్చర్యపడి ఈ చిన్న కుర్రవాడు ఎక్కడి నుంచి వచ్చాడని అడగసాగిరి. ప్రతి ఒక్కరికి సంశయం ఉంటుంది. కాలనీలో ఎవరు పోయినా కూడా మనం అడుగుతాం, ఎవరు ఇతను, ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎట్లా పోతున్నాడు, యాడికి పోతున్నాడు అని. ఇది మానవ నైజం. ఇది అడుగుతారు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజంగా మహానుభావుడే. ఆ ఖండోబా గణం యొక్క స్థలమును చూసి గడ్డపారను తీసి వచ్చి అచ్చట త్రవ్వమనెను. అట్లు తవ్వగా అందులో కొన్ని ఇటుకలు, దాని దిగువన వెడల్పున రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా కింద ఒక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలుగుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా అచ్చట ఒక భూగృహం కూడా కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు తప్పించెను. చూడండి, ఆడ పైకి కనిపించేదేమో భూమి. ఆ భూమిలో ఇవన్నీ ఉన్నాయంట, ఒక ఇంటికి సంబంధించినన్ని విషయాలు. ఆ బాలుడు అందులో ఉండెను. ఆ బాలుడు అచ్చట 12 సంవత్సరాలు తపస్సును అభ్యసించని ఖండోబా చెప్పాను. అక్కడ ఆ బాలుడు 12 సంవత్సరాలు తపమాచరించాడు అని చెప్పేసి ఆ ఖండోబా చెప్పాడంట. అది అప్పుడు బాబా ఏమన్నాడంటే, అది నా గురుస్థానము, వారి సమాధి అచ్చట కలదు కావున దానిని యథావిధిగా పెట్టండి అని చెప్పాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దాన్ని బాబా గారి గురుస్థానం అని భావించి యథావిధిగా అక్కడ పెట్టేశారన్నమాట. చూడండి, బాబా అంటే మనము యద్భావం తద్భవతి, యతో తృష్ణ తతో ఫలః. మనము ఎంతైతే మనము బాబా నుంచి ఆశిస్తామో అంతే మనకు లభిస్తుంది. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోండి. వేప చెట్టును, దాని చుట్టూ ఉన్న స్థలమును హరివినాయక సాటే అనేవాడు కొని సాటేవాడ అను ఒక పెద్ద వసతి గృహాన్ని కట్టించాడు. అప్పట్లో షిరిడీకి పోయిన భక్తులందరికీ అది ఒక నివాస స్థలము, అంటే అతిథి గృహంలాగా అక్కడ తను ఒకటి కట్టించాడు. ఒకటి. ఇక రెండోది, కొన్ని సంవత్సరాల పిమ్మట దీక్షిత్ వాడా అనే పేర ఇంకొక వసతి గృహం కట్టబడింది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లండ్కు పోయాను. అచ్చట రైలు ప్రమాదమున కాలు ఇరగొట్టుకున్నాడు. అది ఎంత ప్రయత్నించినానో అతనికి బాగా కాలేదు. తన స్నేహితుడు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడీ సాయిబాబాను దర్శించుకోమని సలహా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 1909వ సంవత్సరంలో కాక షిరిడీకి పోయాడు. బాబాని దర్శించుకున్నమ్మటే ఆయనకు ఉన్న కాలు కుంటి మర్చిపోయి, నా మనసులో ఉన్న కుంటితనాన్ని పోగొట్టు సాయి అని చెప్పేసి వేడుకున్నాడు. అంటే ఆయన అనుకున్నది ఒకటి, ఆయనకి వెళ్ళి అడిగింది ఒకటి. చూడండి, అంటే అంత తన్మయత్వంతో చెందాడు. ఆయనలో డైరెక్ట్గా ఆయన భగవంతుడిని చూడగలిగాడు అనమాట. అట్లాంటి నిదర్శనం ఎంతో కొంతమంది భక్తులకే అది దొరుకుతుంది. అది ఆయన్ని డైరెక్ట్గా ఇతను భగవంతుడు అని స్మరణ చేసుకోవడం అనమాట. తన కొరకు, ఇతరుల కొరకు ఆయనకు డబ్బు ఉంది కాబట్టి ఉండడం గొప్ప కాదు, ఖర్చు పెట్టడం గొప్ప అంటారు. అలాగే తన కొరకును, ఇతర భక్తుల కొరకును పనికి వచ్చినట్లు ఒక వాడాన్ని నిర్మించాడు. 10/12/1910 ఆ వాడా గట్టుటకు పునాది వేశారు. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాయంట. అవి ఏంటివా అంటే, దాదాసాహెబ్ కాపాడేకు తన ఇంటికి పోవడకు బాబా అనుమతి ఇవ్వడము, చావడిలో రాత్రి హారతి ప్రారంభం అవ్వడము, దీక్షిత్ వాడా పూర్తి కాగానే
1911 సంవత్సరంలో శ్రీరామనవమి ఉత్సవం మందు శాస్త్రోక్తంగా ఆ రెండవ గృహప్రవేశం కూడా జరిగింది. టోటల్గా 3 అన్నమాట. ఆ 3లో రెండోది అయిపోయింది. ఇక 3వది తరువాత కోటీశ్వరుడను నాగపూర్ నివాసియగు బూటి ఇప్పుడు దాన్ని బూటివాడ అని కూడా అంటాం మనం, మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించాను. అతడు చాలా ద్రవ్యమును దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజంగా సార్థకమయ్యను. ఆయన పెట్టిన ప్రతి రూపాయి కూడా సార్థకత అయింది అని చెప్పేసి ఇక్కడ బాబావారు సెలవిస్తున్నారు. ఎలా అంటే బాబాగారి భౌతిక శరీరం అందులో సమాధి చేయబడింది. ఎంత అదృష్టవంతుడండి ఆయన. బాబాగారిని సమాధి మందిరాన్ని ఆయనకి తెలియకుండానే బాబావారు తెలుసుకొని ఆ మందిరాన్ని నిర్మించి అక్కడ కృష్ణుడి విగ్రహం పెడదాము, ఆ విగ్రహం పెడదాము, ఆటలాడుకుందామని అనుకుంటూ ఆఖరికి సాయిబాబా గారే శాశ్వతంగా సమాధిగా ఉండబడ్డారు. దీనే సమాధి మందిరం అంటారు. ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండేను. ఆ తోటలో బాబాగారు తోటమాలిగా మొక్కలకు నీళ్లు కూడా పోస్తూ ఉండేవారు. ఈ విధంగా 3 వాడాలు నిర్మించబడ్డాయన్నమాట. అంతకుముందు ఇక్కడ ఒక వసతి గృహం కూడా ఉండేను. అన్నిటికంటే సాటి వాడయే మొదటి రోజులలో అందరికీ ఇది ఉపకరించెను. కొన్ని బాబావారు ఈ 3 అతిథి గృహాలు కట్టించటము, ఇది 4వ అధ్యాయం సంపూర్ణమైంది. కాకపోతే ఫైనల్గా ఒక చిన్న మాట చెప్తాను. కొన్ని ఫలితాలు బాబా నీకు ఇస్తుంటాడు, అది నీకు తెలియదు, నీకు తెలియకుండానే జరిగిపోద్ది. కానీ అది ఎప్పుడో నేను ఏం చేశాను, ఏం జరిగింది, నేను ఎట్లా వెళ్ళి వచ్చాను, ఎక్కడికి వెళ్ళి వచ్చాను, ఏం చేశాను అని నువ్వు విశదీకరించుకుంటూ నువ్వు విశ్లేషించుకున్న రోజున ఆ టయాన అది నీకు బాబావారు ఏం చేశారు అనేది నీకు స్ఫురణ వస్తుంది. ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈరోజు నేను ఈ సత్సంగం చేశాను, ఈ సాయిబాబారు నాతోటి చేయించారు. ఈరోజు నేను జాగ్రత్తగా ఇంటికి వెళ్తాను. అది నీ గొప్పతనమా? కాదు, బాబావారి గొప్పతనం. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అంటే అది ఆయన రాసిపెట్టి ఉండాలి. అది బాబావారి. ప్రతిరోజు మనము బాబావారిని స్మరణ తెచ్చుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ బాబావారి ప్రాశస్తాన్ని తెలియని వాళ్ళకి కూడా తెలియచెప్దాం, తప్పేం లేదు ఇందులో. దేనికంటే మనకు కూడా ఒకరు చెప్పిన వాళ్ళే ఈరోజు మనం చెప్తున్నాము అంటే మనకు ఒకరు చెప్పబట్టే మనం ఈరోజు మనం ఇంకొకరికి చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఈ షిరిడి సాయినాథుని 4వ అధ్యాయము సంపూర్ణమైంది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ షిరిడీనాథుడు వారిని, అలాగే మా గురువుగారు సాయిదాస్ గారిని పాదపద్మాలకు నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి విన్నవించుకుంటూ మీ పాదపద్మాలకు ఉంచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం తత్సత్. సాయిరామ్. అమ్మ పాట పాడతావా? టైం అయిందని ఎక్కువైందా? కరెక్ట్ టైం. కరెక్ట్గా టైం తక్కువగా ఉండడం వల్ల కాస్త మీరు స్పీడ్ పెంచడం, ఆ స్పీడ్ పెంచడం వల్ల కొన్ని మిస్టేక్స్, కొన్ని అవగాహన, అంటే ఫ్లోలో ఎప్పుడైతే ఫాస్ట్ అవుతుందో ఫ్లోలో ఒకదాని మీద ఓడిపడి తేడాలు వచ్చేస్తాయి. ఓకే, అది టైం మిస్టేక్, మీ మిస్టేక్ ఏం కాదు. తర్వాత ఏంటంటే సాయిబాబా గారి సత్సంగం చెప్పడం అనేది ఇంట్లో చెప్పుకుంటే హ్యాపీ, ఏ ఇబ్బంది లేదు. ఈ రోజుల్లో బయటికి వెళ్ళి చెప్పాలంటే పెద్ద కష్టం. ఎందుకంటే చాలా విధాలుగా సాయి భక్తులు బాబా నాలెడ్జి ఒకరిని మించి ఒకరి దగ్గర ఉంది అన్నమాట. అంటే బాబా మనకు తెలిసిన సచ్చరిత్ర ఒకటే, కానీ బాబా గారి గ్రంథాలు ఎన్నో గ్రంథాలు, మనకు తెలియని గ్రంథాలు ఉన్నాయి. ఎంతోమంది ఆయన మీద పరిశోధించి రాసిన వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిందే బివి నరసింహస్వామి రాసింది, ఏదో బాపట్ల హనుమంతరావు గారు రాసింది ఏమి నేను ఉపేక్షించునా అనే అదొకటి తెలుసు. అది కాకుండా లైఫ్ ఆఫ్ సాయిబాబా అనేది ఒకటి ఇంగ్లీష్లోనే ఉంది, తెలుగులో ఇంతవరకు రాలేదంట. దాంట్లో ఇంకా చాలా అనేకమైన కొత్త విషయాలు ఉంటాయి. రాసింది లైఫ్ ఆఫ్ సాయిబాబా, అది తెలుగులో లేదు. టెండూల్కర్ భజనమాల ఒకటి దొరుకుతుంది. మనకు దొరికేది భజనమాల మాత్రమే. అది ఒకటి ఉంది. భజనమాల అంటే ఆయనను వర్ణించటం పద్యాల రూపంలో ఉంటుంది, అది కాదు. కానీ పరిశోధనాత్మకంగా ఉండే గ్రంథాలు
బాబా గారు జీవించిన 60 సంవత్సరాల్లో ఎంతోమంది భక్తులు ఇచ్చారు. మనకు తెలిసిన కొంతమంది భక్తుల విషయాలే. అలా ఆ తర్వాత బివి నరసింహస్వామి గారు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన వాళ్ళెవ్వరు కూడా సచిత్రలో లేరు. చాలా గొప్ప భక్తులు ఉన్నారు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు ఇంకా కొంతమంది బాబా దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు అనేక పుస్తకాలు రాశారు. అదేవిధంగా దేవుడు లేడంటావేం అని చెప్పేసి ఒక విమలా శర్మ గారు రాసిన గ్రంథంలో మనం చూసినప్పుడు స్వామి శరణానందకి ఆ అమ్మకి రేగేకి ఉన్న రిలేషను, శరణానందని బాబా నడిపించినటువంటి విధానము, ఇవి కొత్త కొత్త కోణాల్లో ఉంటాయి. అలాగే కాపడ్డే డైరీ తీసుకున్నప్పుడు ఆ 4 నెలలు ఎవరెవరు భక్తులు బాబా దగ్గరికి వచ్చారు, బాబా అప్పుడు ఏమేమి మాట్లాడాడు, అసలు ఆ మాటలు వింటే మనకు ఒక్కటి కూడా అర్థం కాదు. ఆయన చెప్పినటువంటి మాటల్లో ఒక్క మాట కూడా మనకు అర్థం కాదు. అలా అంత చిత్రంగా మాట్లాడిన విషయాలు ఉన్నాయి. అలాగే అబ్దుల్ బాబా అనే ఆయన బాబా గారి బడే బాబా అబ్దుల్ బాబా వాళ్ళిద్దరిలో ఒకరు కూడా బాబా గారి దగ్గరనే ఉంటూ అబ్దుల్లా ఆయన రాసుకున్నాడు బాబా మాటలు. అవి చాలా వెరైటీగా ఉంటాయి. అంటే మనకు ఆయన నరసింహస్వామి దశావతారాలని పేర్లు ఎత్తడం, మాట్లాడడం, రకరకాలుగా ఆయన ప్రవర్తన ఉండేది. అవన్నీ రాసుకున్నాడు. ఇలాగా ఇవన్నీ చదివినప్పుడు కానీ సచ్చరిత్రలో ఉన్న ఒక క్యారెక్టర్ అనేది ఏంటి అనేది మనకు తెలియదు. ఇప్పుడు దీక్షిత్ గారి క్యారెక్టర్ సచ్చరిత్ర చదివేసి చెప్పేస్తే ఫెయిల్ అయిపోతారు అన్నమాట. ఎందుకంటే ఒరిజినల్ దీక్షిత్ గారి మొత్తం అన్ని గ్రంథాల్లో సేకరించినప్పుడు ఆయన ఏంటో మనకు తెలుస్తుంది. అది తెలియకుండా సచ్చరిత్ర చూసేసి దీక్షిత్ గారి గురించి కానీ, నానాసాహెబ్ చాందోర్కర్ గురించి కానీ, మాల్సాపతి గురించి కానీ, ఎవరి గురించి మనం సచ్చరిత్రలో వచ్చిన చిన్న సందర్భాన్ని పెట్టేసి మనం ఊహించేసి రకరకాలుగా చెప్పామనుకోండి నవ్వుతారనమాట. ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ తెలియాలంటే ఇంకా అనేకమైన గ్రంథాలు చదవాల్సి వస్తుంది. వాటిల్లో ముఖ్యంగా బివి నరసింహస్వామి గారు వాళ్ళ అభిప్రాయాలు సేకరించినటువంటి సందర్భాలు తెలుసుకోవాల్సి వస్తుంది. అది లేకుండా మనం చెప్పేటప్పుడు సచ్చరిత్ర, అందుకని మా వాళ్ళు బాగా బాబా గురించి నాకంటే ఎక్కువ తెలుసుకున్న వాళ్ళు కూడా ఏం చెప్తారంటే, నాకు బాబా గారు ఇచ్చిన దాన్ని బట్టి, నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి నేను ఈ మాట చెప్తున్నాను అని చెప్పేసి చక్కగా చెప్పేసి తప్పించుకుంటారు. ఎందుకంటే ఎవరన్నా వచ్చి ఏంది నువ్వు చెప్పేది ఇది రాంగ్ అని అంటే, నాకు తెలిసింది ఇంతేనండి, నేను చెప్పింది ఇంతే అని తప్పించుకోవడానికి ఆ పదం వాడుతూ ఉంటారు అన్నమాట. కనుక బాబా సత్సంగాలు బయటికి వెళ్ళి చెప్పాలంటే చాలా పరిశోధన గ్రంథాలు కూడా చదవాలి. దానికి చాలా సమయం కేటాయించాలి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మా సుబ్రహ్మణ్య గారు చెప్పినట్టుగా నాకు ఈ యొక్క గ్రంథం చదవడానికి ఈ జీవితం సరిపోవట్లేదు. ఈ జీవితం అంతా నేను ప్రతి క్షణం ఆయనకే కేటాయించినా సరే ఈ గ్రంథాన్ని నాకు 10 జన్మలు ఎత్తుతుంది అర్థం కావాలంటే. ఇంకా నేను వేరే గ్రంథాలు ఏం చదువుతాను అనేసి ఆ గ్రంథం మీద ఆయన అభిప్రాయం. అంటే అంత మ్యాటర్ ఉంటుందన్నమాట దాంట్లో మనం నేర్చుకోవాలి అంటే. ఒక్కొక్కసారి బాబా గారు ఇచ్చే జ్ఞానం అంటే నువ్వు ఎంత శ్రద్ధ పెట్టి ఎంత భక్తితో నువ్వు చదివితే అన్నిసార్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క జ్ఞానాన్ని వస్తూ ఉంటుంది ఆ గ్రంథం అనమాట. ఆ విధంగా మరి మనం అంత సమయం కేటాయిస్తున్నామా సచ్చరిత్రకి? సత్సంగాలు చెప్పాలనుకునే వాళ్ళకి ముందు చెప్తున్నాడు, ఇది చెయ్యాలి అని అంటే, ముందుకు వెళ్ళాలి అని అంటే మనం మన సమయం ఎంత వీలైతే అంత ఆయనకి ఇవ్వగలిగినప్పుడే అందులో ఉన్న జ్ఞానరత్నాలు నువ్వు ఇచ్చే సమయాన్ని బట్టి, నువ్వు పెట్టే శ్రద్ధని బట్టి, నీ భక్తి విశ్వాసాలని బట్టి వస్తుందే తప్ప సత్సంగం అన్న రోజున ఇవాళ చెప్తే రేపో, వారం రోజులు చెప్తే ఆ వారం రోజుల్లో తీసుకొని చదివే వాళ్ళకి అది అంతంత మాత్రంగానే వస్తుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు చేసిన ప్రయోగం ఏంటంటే పుస్తకం తీసుకొని చదువుకుంటూ వెళ్ళారు. ఈ ప్రయోగం బయట కుదరదనమాట. ఇది జస్ట్ మన నలుగురి మధ్యలో ఇది ఒక స్టార్టింగ్ కాబట్టి వాళ్ళకి టైం లేదు కాబట్టి వాళ్ళు ఎలా చెప్పినా సరే మనం యాక్సెప్ట్ చేస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. బట్ బయటికి వెళ్ళి పుస్తకాన్ని తీసుకొని ఒక్కొక్క పేరా చదువుకుంటూ దాన్నే నేను అలా ఇలా తిప్పేసి ఏదో రకంగా మాయ చేసేసి నేను చెప్పేసుకుంటారంటే కుదరదు. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా అనేక గ్రంథాలు అధ్యయనం చేయాలి. అప్పుడే అందులో వచ్చే పాత్ర క్యారెక్టర్ మనకు కొంతవరకు అర్థమవుతుంది. అప్పుడు ఆ క్యారెక్టర్ని మనం ఎలా చెప్పాలి, ఆ క్యారెక్టర్ గురించి అనే ఒక అవగాహన వస్తుంది. ఈవెన్ సచ్చరిత్రలో ఉన్న విషయాలు చెప్పాలన్నా సరే దాన్ని చూడకుండానే, మన శకుంతల వాళ్ళ అమ్మ చూడకుండానే అధ్యాయం మొత్తం అక్షరం టు అక్షరం చూడకుండానే చెప్పేస్తుంది అనమాట. అంత అధ్యయనం చేస్తారు. అందులో సచ్చరిత్రలో ఉన్నదంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఎలా ఉంటుందంటే అది చదివి చెప్పేది కాదు. అది
నువ్వు సాధన చేసావా, ధ్యానం చేసావా, నామ సంకీర్తన చేస్తూ ఉన్నావా భక్తితో? అలాగే బాబాని సర్వస్వంగా భావించుకొని జీవించదలుచుకున్నావా? వాళ్ళలాగా అన్నీ వద్దనుకోగలవా అని ఆలోచించినప్పుడు ఎలా ఉంటుందంటే మనందరిది కూడా డబ్బుకు ప్రథమ ప్రాధాన్యం, తర్వాత ఆస్తిపాస్తులు సంపాదించుకోవడం ప్రథమ ప్రాధాన్యం, ఆ తర్వాత వీలైతే బాబా గారిని హుస్సేనప్ప చెప్పినట్టుగా ఏదైనా పోయినప్పుడు బాబా నీకు అన్నదానం చేస్తాం లేకపోతే షిరిడీకి వస్తామని మనం చెప్పుకోవడం, అంతవరకే మన ప్రాధాన్యత తప్ప నా సర్వీసులో నా ఉద్దేశంలో నేను చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను నా ఉద్యోగం తప్ప ఇంకొక పైసా కూడా వేరే విధంగా సంపాదించాలనే ఆలోచన లేకుండా వీలైతే సంపాదించిన దాంట్లో ఇందాక చెప్పినట్టుగా ఆయన కోసం ఖర్చు పెడుతూ ఉండాలి అనే ఒక లక్ష్యంతో మిగిలిన సమయం అంతా, ఎందుకంటే నాకున్న అదృష్టం ఏంటంటే నా ఉద్యోగం దగ్గర కూడా నాకు ఒక 10 పైసలు కూడా పని ఉండదు. అంటే 24 గంటలు నేను కేటాయించా సచ్చరిత్రకి. ఇంట్లో అంటే కుదరదు, కానీ వెళ్ళిన తర్వాత నాకు అదే పూర్తి. అంటే అంత సమయం కేటాయిస్తేనే నాకు ఇంత మాత్రం అర్థమైంది. మీరు 24 గంటలు ఆఫీసులో పనిచేసి మళ్ళీ ఇంటికి వచ్చాక కూడా దాని గురించిన సంబంధించిన ఆలోచనలతో ఉండే వాళ్ళకి ఎంత మాత్రం అర్థమైంది అనేది 100% అర్థం కాదు. ఇప్పుడు శనప్ప చెప్పిందంతా కూడా ఆయన ఊహ భావన కలిపి ఆ టాలెంట్ తోటి చెప్పాడు. కానీ అది కాదు. సచ్చరిత్ర అనేది ఖచ్చితంగా ఒక్క పదం కూడా ఒక్క లైన్ కూడా సాధనతో కూడి ఉంటుంది అన్నమాట. నేను మొన్న చెప్పాను మీకు, మొదటి అధ్యాయంలోనే కబీర్ గారు ఆ విషయంలో నేను కూడా విసరపడతానా అని చెప్పేసి అనంటే, నాలా ఉండు, ఇంద్రియాలను అంతర్ముఖం చేయి, నిరంతరం ఆత్మను ధ్యానం చేయడం చేసుకో, ప్రపంచ విషయాలందు మనసును మరలించు అన్నాడు. అయిపోయింది. ఒక్క దగ్గరే ఫెయిల్ అయిపోతాం కదా. ప్రపంచ విషయాలందు మనసు మరలిచ్చామా, ప్రపంచ విషయాల్లో ఉన్నావా అంటే 100కి 150% ప్రపంచ విషయాల్లో ఉన్నాం. 100కి 150% ప్రపంచ విషయాల్లో ఉండి సచ్చరిత్ర నేను చెప్తాను అని అంటే అది సచ్చరిత్రను అవమానించినట్టు అవుతుంది. నేను బాగా సత్సంగాలు చెప్పే సమయంలో కూడా ఇలాగే హుస్సేనప్పలాగే అలాగే నేను ఎప్పుడూ కూడా లౌకిక విషయాలు ఇష్టపడలేదు, దానికోసం ప్రయత్నం చేయలేదు, 10 రూపాయలకి ఎప్పుడు కక్కుర్తి పడలేదు, ఆశపడలేదు, సంపాదించాలనుకోలేదు. ఆయన ఇచ్చాడు చాలు, దీంతో హ్యాపీగా బతుకుతాను అనుకున్నాను అంతవరకు. అయితే సత్సంగం బాగా చెప్పాలనే ఉద్దేశంతో నేను మంచి మంచి పదాలు ఉపయోగించి చెబితే అందరూ బ్రహ్మాండం అన్నారు. ఆహా, అసలు సాయిదాస్ గారు వస్తే ఇంక అది ఇదని చెప్పి. ఒకసారి నేను సత్సంగం చెప్పిన తర్వాత ఒక పుస్తకం తెచ్చిస్తే తీసి చదివితే దాంట్లో ఉండి నీ పదజాలాలతో నువ్వు నన్ను మెప్పించలేవు అన్నాడు అనమాట. పుస్తకం తీయగానే వచ్చింది ఏంటంటే నీ పదజాలాలతో నన్ను మెప్పించలేవు అన్నాను. తలకాయ కొట్టి ఎవరికి చెప్పలే నేను. అంటే ఆయన ఇంకా నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నాడంటే నువ్వు ఇంకా సాధన చెయ్యాలి, నువ్వు ఇంకా సాధన చేసి ఇంకా వైరాగ్యాన్ని తెచ్చుకొని ఆ అనుభవంలో చెప్పాలి తప్ప దీన్ని చదివేసి 4 పుస్తకాలు చదివేసేసి అసలు ఆధ్యాత్మికం అంటే ఏమనుకున్నారో తెలుసా, అది ఎంత గొప్పదంటే అయిపోతుందా, అది ఎంత గొప్ప తెలుసా నీకు, ఆధ్యాత్మిక సాధనలు ఏమైనా చేసావా అంటే ఏం చేసావు, ఏం లేదు, కానీ ఎంత గొప్పదో తెలుసా అని అంటే కుదరదు. వాడనుకుంటాడు అబ్బా ఏం చెప్పాడు సార్ ఎంత గొప్పదని. ఇవి నా ఎక్స్పీరియన్స్లో బాబా గారు ఇచ్చినటువంటి ఇవి చిన్నవి, చాలా చిన్నవి. కాబట్టి ఒక్క బాబా గారి మార్గంలో మాత్రం ఆచరించకుండా చెబితే అది వినేవాళ్ళు ఏమైనా అంతంత మాత్రం కన్నా వాళ్ళు బాగా చెప్పాడు అంటారేమో, కానీ ఆయన దగ్గర మాత్రం 0 అన్నమాట. ఆయన దగ్గర కావాల్సిందల్లా ఇందాక మనం చదివితే దాంట్లోనే ఉంటాయండి, దాంట్లోనే చెప్తాడు. చాలా వచ్చారు. లేదు నేను ఒప్పుకుంటాను, నేను కాదనట్లేదమ్మా, నేను అలా అంటలా. నేను ఏం చెప్తున్నానంటే ఇది ఎంత లోతుకి వెళ్ళినా కానీ ఇంకా ఈ విషయంలో నేనే ఏకీభవించాను. ఏంటంటే సీనన్న అనే అంటే ఆ పరిచయం అనేది నా 40 సంవత్సరాల ప్రయాణంలో లేదు అని అంటే కనుక నేను 100% అధమ స్థానంలోనే ఉండేవాడిని. దేనికంటే నా స్నేహితులు అటువంటి వాళ్ళు, నేను పెరిగిన వాతావరణం అటువంటిది, నేను ఉన్న పరిసరాలు అటువంటి వాళ్ళే అనమాట. పక్కా లేబర్స్ అవతల వాళ్ళని నాశనం చేసి మనం బాగుపడదాము, లేకపోతే దాన్ని అది తొక్కుదాము, ఇది చేద్దాము, తాగుదాము, తిందాము,
అవి ఇటువంటి స్థితిలో నుంచి నేను ఈరోజు అర్థమైంది, చాలాసార్లు చెప్పేవి. అదే నేను చెప్పేది ఏంటంటే భౌతికంగా చాలా బాగా మారారు అదే అందరూ చెప్పండి. ఇది ఇప్పుడే కాదు, ఫస్ట్ మన ఆశ్రమంలో బాలగారిలో సత్సంగం చేసిన వెంటనే విత్తిన 1-2 రోజుల్లోనే మా అప్పారావు గారు కానీ మా రామయ్య కానీ వీళ్ళందరి స్టార్టింగ్ వెంటనే వాళ్ళు మరుసటి రోజు ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టేశారు అనమాట. అంటే డ్రైవర్స్గా వాళ్ళకు ఉండే వీక్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మానేయడం కానీ అంత షార్ట్ పీరియడ్లోనే మార్పులు వచ్చాయి. అది నేనేమన్నానంటే అది భౌతిక మార్పు వచ్చింది. భౌతికంగా నేను ఒప్పుకుంటాను. అందరం కూడా ఒకరి ఆశించకుండా, ఒకరి బాధ పెట్టకుండా, ఒకరేమన్నా మనం కొంత సర్దుకుంటూ కానీ ఒకరికి హెల్ప్ చేస్తూ కానీ, ఇప్పుడు రత్న గారు నిన్న చెప్పారు ఎంతో ఘోరంగా ఉండేవాడిని నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు, అలా ఉండేవన్నీ ఇవన్నీ భౌతిక మార్పులు చాలా వచ్చాయి. అది అదొక గొప్ప విషయం. ఆధ్యాత్మిక మార్పు అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే సాధనలోంచి స్టార్ట్ అవుతుంది. ఆ సాధన ఏమిటంటే ధ్యానం, జపం, తపం, వైరాగ్యం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం, ఇవి సాధన అనమాట. ఇక్కడ ఎవరు కూడా స్టార్టింగ్ కూడా ఉండదు. ఇంద్రియ నిగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నాను, స్టార్టింగ్ కూడా ఉండదు. మనో నిగ్రహం స్టార్ట్ చేస్తున్నాను, అది కూడా స్టార్టింగ్ కూడా ఉండదు. వైరాగ్యం, ప్రపంచ విషయంలో నాకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు, ఏవి చూడాలని లేదు, అనుభవించాలని లేదు, లౌకిక అందరిలాగా నేను కూడా సరదాల్లో ఏమీ కోరుకోవట్లేదు, ఇది కూడా ఉండదు. అంత ఎక్కువ లేకపోవచ్చు కానీ ఎంతో కొంత ఉన్న వాళ్ళల్లో కొన్ని ఎక్కువ ఉన్నాయి. అవి కూడా యాజ్ ఎ సాయి భక్తుడిగా ఇప్పుడు వీరు సత్సంగాలు చెప్పే స్థాయిలో ఒక స్టార్టింగ్ ఉంది. కాబట్టి నేను దాని గురించి ఏం చెప్తున్నానంటే ఫస్ట్ ఆచరణ, వైరాగ్యం, ఆయనకి ఎక్కువ సమయాన్ని కేటాయించడం, ఆయనే సర్వస్వంగా భావించడం. ధనం ఏం వదిలేద్దామండి, దేవుడు ఇచ్చింది సహజంగా వచ్చేది, మీకు మాకు వచ్చే ఉద్యోగం చాలు మనకు. ఇంకా సంపాదించాలి అనేది ఎంటేసుకొని మనం పోతామా? మనందరికీ తెలుసు. నేను తమాషాగా చెప్పేది ఇంతకుముందు చెబుతున్నటువంటిదే, జీవితాంతం చాలా కష్టపడి మిగతా సమయాన్ని కూడా ఉద్యోగం సమయం కాకుండా మళ్ళీ మిగతా సమయం కూడా డబ్బులు సంపాదించడానికి మనం ప్రయత్నం చేసి సంపాదించి బ్యాంకుల్లో పెట్టచ్చు, స్థలాలు సంపాదించవచ్చు. ఒక టైం రాగానే అలాగో వెళ్ళిపోతాం. ఏం చేసేవయ్యా అంటే ఆ భగవంతుడికి గురువు కోసం కేటాయించాల్సిన టయాన్ని ధన సంపాదన చేసాం, ఆ డబ్బు ఏం మనతో రావట్లా, అది ఇక్కడే ఉంటుంది. వాడు మనకి కథ చెప్పినట్టు తండ్రి పోయిన తర్వాత 4 మీటర్లు గుడ్డ కొందామంటే 2 సార్లే పోయినోడికి మళ్ళీ 4 మీటర్లు ఎందుకు అనే వాళ్ళతోటి మనం జీవిస్తున్నాం. అందరని కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నాతో రాని సంపాదన కోసం నేను చాలా సమయాన్ని కేటాయిస్తున్నాను. నాకు ఉద్యోగస్తులకు మాత్రమే చెప్తున్నాను, మన ఉద్యోగాలతోటి మనం నిశ్చలంగా గుండె మీద చేసుకొని జీవించే అవకాశం ఇచ్చాడు దేవుడు. మిగతా వాళ్ళకి కుదరదు, పని చేస్తేనే వస్తాయి డబ్బులు. అది ఇచ్చాక కూడా ఇంకా నేను 10 రూపాయలు సంపాదించడానికి వేరే ప్రయత్నాలు చేస్తున్నానంటే ఆ టయాన్ని నువ్వు బాబాకి ఇవ్వలేకపోతున్నావు కదా. ఇది జ్ఞానం. ఆ టయానికి నువ్వు సంపాదిస్తున్న డబ్బు నీతో రాదు మిత్రమా. అది ఆ సమయం ఆయనకి ఇస్తే నీకు ఎంత ఇచ్చేవాడు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళేవాడు, కనీసం వచ్చే జన్మకు నువ్వు ఒక పెద్ద యోగీశ్వరుడి స్థాయిలోకి తీసుకెళ్ళేవాడు కదా. ఆ అవకాశాన్ని కోల్పోతున్నాము. ఇది ఈ మార్గంలో ఉండకూడదు. అది ఎవరైనా అటువంటిది ఉంటే ఒకసారి ఆలోచించుకొని దాన్ని పక్కన పడేసుకొని బాబా మార్గాలకు రాగలిగితే జన్మధన్యం అవుతుంది అన్నమాట. అందుకని ఇది ఎంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే సచ్చరిత్రని మనం కేవలం గొప్ప మాటలతో చెప్తే కాదు, దాన్ని మనం ఆచరణాత్మకంగా గురువే సర్వస్వంగా భావించి ప్రేమించి ఆయనకి ఇవ్వగలిగినప్పుడే సచ్చరిత్రని మనం చెప్పే ధైర్యం వస్తుంది, చెబుతుంటే ఆనందం వేస్తుంది, వినేవాళ్ళు కూడా చాలా వరకు వింటారు. లేకపోతే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మా వాళ్ళు పాపం మా పేర్లు రాకూడదు, మళ్ళీ పేర్లు వచ్చేస్తున్నాయి. ఆయన ఎవరు కిషోరా ఎవరో పేరు జ్ఞాపకం రావట్లేదు. సరే, ఆ విధంగా వాళ్ళు ధన సంపాదన కోసం ప్రయత్నం చేస్తూ ఉద్యోగం తర్వాత బాబాగారి మార్గంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ అశాంతిని ఎదుర్కొంటూ బాబాగారు అనేక సందర్భాల్లో వారికి ఆ మార్గాన్ని వదిలే. ఇప్పుడు దాసగారి మహారాజులే పరిస్థితి మంది. దాసగారి మహారాజు ఏంటంటే ఇంకా ప్రమోషన్ కావాలా, ఇంకా డబ్బులు సంపాదించాలా, ఇంకా పేరు సంపాదించాలా అనుకుంటూ ఉంటే తొక్కి నారదీసి తీసుకున్నది. ఆయన పూర్వజన్మ రుణానం ఉంది, అందరిని అలా తొక్కడు, వదిలేస్తాడు, నీ కర్మ పోరా అంటాడు. ఆయన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడో వాళ్ళని మాత్రమే మహల్సాపతిలాగా దగ్గర తీసుకొని డబ్బు మీద పూర్తిగా విరక్తి పుట్టేలా చేస్తాడు. ఆయన మహాభక్తులు అందరూ కూడా వాళ్ళే, డబ్బు మీద వ్యామోహం లేనటువంటి వాళ్ళు.
కాబట్టి నువ్వు బాబా మార్గంలో ఉన్నాను, నేను బాబా భక్తుని అన్నావా, డబ్బు మీద నాకు ఎటువంటి వ్యామోహం లేదు అని చెప్పగలగాలి. సత్సంగాలు చెప్పే వాళ్ళందరూ కూడా ఆ స్థాయి అవగాహన ఉన్నప్పుడే మనం బయటికి సత్సంగాలకు ధైర్యంగా వెళ్ళగలుగుతాం. లేకపోతే ఇంట్లో కూర్చొని చెప్పుకోవాలి. నేను ఇప్పుడు ఏం మీ అందరి స్థాయి ఏంటంటే ఇంట్లో కూర్చొని చక్కగా సత్సంగాలు చెప్పుకోండి. ఆ టాలెంట్ బాగా వచ్చి బాబా గారి గురించి బాగా అర్థమై మాకు ఇంకేం అక్కర్లేదండి బాబా కోసం, మిగిలిన అసలు ఉద్యోగం కూడా వదిలేదు. ఆయన అంటుంటాడు చూడు, ఈ ఉద్యోగం సాయి గారు అసలు నాకు అవసరం లేదు వదిలేసేసి, అలాంటి ఒక భావన రాగలిగితే బయటికి సత్సంగాలు చెప్పే పరిస్థితి వస్తుంది. నేను ఇందాక చెప్పినటువంటి కొంతమంది సత్సంగాలు చెబుతూ బాబాగా 10 రూపాయలు సంపాదించే పనులు పక్కన ఉద్యోగం చేసుకుంటూ చేస్తుంటే మా సాయి భక్తులందరూ కామెంట్ చేస్తారు. వాళ్ళు చెప్పడమేనండి, పక్కకు పోతే 10 రూపాయలు సంపాదించడం ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా సాయి భక్తులు మీరు ఎట్లా చెప్పిస్తారండి వాళ్ళ చేత. ఇది పెద్ద సమస్య అనమాట. కాబట్టి బాబా గారి భక్తుడిగా సత్సంగం చెప్పే స్థాయి వచ్చేసరికి మన మీద చాలా దృష్టి ఉంటుంది. నువ్వు ఆచరిస్తున్నావు, నీ ఇంద్రియ నిగ్రహం ఉందా, నీ మనవ నిగ్రహం ఉందా, డబ్బు మీద అసలు వ్యామోహం లేదా, బాబా కోసం త్యాగం చేస్తున్నావా, ఈ స్థాయిలో ఉంటుంది. పెద్ద పెద్ద సత్సంగాలు చెప్పి అసలు పుస్తకాలు నమిలి మింగేసి మమ్మల్ని మించిన వాళ్ళు లేరు అనే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో పనిచేసేవాళ్ళు ఏం సార్ అని చెప్పేది సత్సంగం భయంకరంగా పిసినారు సార్, అసలు భరించలేం, ఉండలేం, మీకు తెలీదు. ఆశ్చర్యపోయాను నేను, ఎంత గొప్పగా సత్సంగం చెప్తున్నారు, ఎంత గొప్ప భక్తులు నేను అనుకుంటే ఇంట్లో పనిచేసేవాళ్ళు దండగా సార్ వాళ్ళ ముఖం చూసిన పాపమే అంత లెవెల్లో క్రిటిసిజం ఉంటుంది మనని. ఆశ్చర్యం. కాబట్టి మీ అందరికీ బాబా ఇప్పుడు సెలెక్ట్ చేసుకుని పెట్టింది ఏదో పరీక్ష, చెప్పడం ఎప్పుడైతే అవుతుందో మన చుట్టుపక్కల మనని చూస్తూ మనని అంకుశాలతో పొడుస్తూ దారిలో పెడతారు అని. అంతవరకు మనందరం గొప్ప భక్తులమే, ఇంట్లో కూర్చుంటాం కాబట్టి. బయటికి వెళ్ళినప్పుడు అది ఉంటుంది. కాబట్టి ఆ స్థాయిలో మనం కాకపోయినా ప్రయత్నం అనేది ఇంతవరకు మన భౌతికంగా మన మానసిక నిగ్రహము, ఇతరులకు సాయం చేస్తూ లేదా ఇంకో రకంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మంచిగా జీవించిన ఒక గొప్ప విజయం అయితే ఇది భౌతిక విజయం అయితే, ఆధ్యాత్మిక విజయం ఏంటి అంటే ఇది మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, వైరాగ్యం, ఇలాంటి గొప్ప అది ఇంపార్టెంట్ అయినటువంటి సాధనలు అవుతాయి. అవి ఒక్క గురుమార్గంలోనే లభిస్తాయి. ఆ గురుమార్గంలోనే అవి మనం క్వశ్చన్ చేస్తాయి. నువ్వు ఇది సాధించావా, 5 ఇంద్రియాలను జయించావా అని అడిగేది ఒక్క గురుమార్గంలోనే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ దిశగా కూడా బయటికి వెళ్ళి చెప్పాలి అంటే ఆ దిశగా కూడా ఆలోచించాలమ్మా. పాడుకో, వింటాం. సాయిరామ్. ఇప్పుడు మా చంద్రకళమ్మ పాట పాడుతుంది, వినండి అందరూ. అది రికార్డ్ కనపడవలే, ఊరికే పాడు. చెప్పు. సరే, వెరీ గుడ్.